23 crore, సీరియస్లీ 23 crore తీసుకుని సింపుల్ గా ఆటో బుక్ చేసుకుని మన హైదరాబాద్ గల్లీలో రోడ్ల మీద తిరుగుతున్నాడు క్లసన్. అది కూడా మిట్ట మధ్యాహ్నం 40 degrees+ ఉంటుంది. మీకు తెలుసు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఎంత టెంపరేచర్ ఉంటుందో. సో మనం అంటే అంత నమ్మకం తనకి. సో నేను చెప్తుంది ఒకటే, ఎప్పుడు ప్లేయర్స్ని ట్రాల్ చేసే ముందు అన్నీ తెలుసుకోండి ఫస్ట్. తను అలా తిరుగుతున్నాడంటే మన మీద ఎంత నమ్మకం ఉంది, మన హైదరాబాద్ వాళ్ళ మీద, మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మీద ఎంత నమ్మకం ఉంటే తిరుగుతాడు. ఆ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, ఫ్యాన్స్ అన్నారో మరి ఏమని కూడా తెలియదు, షో చేయడానికో చిల్లర వాళ్ళు ఉంటారు. వెళ్ళి వాళ్ళు వెనక పడి ఏంటది హాంట్ చేస్తారు. హాంట్ అంటే ఏం లేదు, ఎలా పడితే అలా ఫ్యామిలీలతో ఉన్నప్పుడు వీడియోలు తీయడాలు, ఎలా పడితే అలా పిలవడాలు, వెనకబడి వీడియోలు. చూడండి, ఇప్పుడు మనం ఫ్యామిలీతో మనం ఎటైనా వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తే ఎలా ఉంటుంది? ప్రైవసీ, ఎవరికాలే ప్రైవసీ ఇవ్వాలి. మనం కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం. ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తాం, ఎందుకురా నన్ను వీడియో తీసినామని అడుగుతాం. సో అదే జరిగింది, వాళ్ళు కూడా అడిగారు. సో మనం ఏం చేయాలంటే కొంచెం సెన్స్ వాడాలి, కామన్ సెన్స్ వాడి వాళ్ళని కూడా తిరగడానికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఓపెన్గా చెప్తున్నా, టు బీ ఫ్రాంక్, మేము ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా సరే ఇండియా రోడ్ల మీద ఆటోలో తిరగడం చూసారా? జరగలేదు కదా ఎప్పుడు. సో ఫారెన్ ప్లేయర్, క్లసన్ స్టార్ ప్లేయర్ వచ్చి తిరుగుతున్నాడంటే మన మీద ఎంత నమ్మకం ఉంది. అలాంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, భరోసా ఇవ్వాలి మనం ఫ్యాన్స్, ఇలాంటి చిల్లర పనులు చేయకుండా. అర్థమైందా? ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, వీడియో నచ్చితే ఫాలో చేయడం మర్చిపోకండి.